రకాల కుటుంబంలో రకరకాల మనుషులు ఉంటారండి. ఒకరు అగ్రెసివ్ గా ఉంటారు, కానీ స్పందించే విధానం స్థారుగా స్పందించడం మంచిదే. అది హిందూ ధర్మంలో ఉంది, అది మనం ప్రశ్నించవచ్చు. కానీ దానికి తగ్గ ప్రశ్నించే విధానం ఉండాలి. కానీ మరీ దుర్మార్గంగా ప్రశ్నించి ఇబ్బంది పెట్టే విధంగా ఉండడం అది ఎవరికి మంచిది కాదని మా భావన. కానీ ఇప్పుడు ఈ ప్రతి విషయాల్లో కూడా ముస్లింల్లో కూడా మంచి ఉదాహరణలు ఉన్నారు. దేశ సేవ చేసిన స్వాతంత్ర సమరంలో పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఉండేటప్పుడు ఖండన విషయాన్ని మనల్ని మనం సంస్కరించుకోవాలి కదండి. ఆ సంస్కారం లేకపోతే ఎందుకండి గొడవలకి కాల్ చేస్తున్నారు కదండి, ఇంకా రకరకాల దుర్మార్గం చూస్తున్నారు కదండి, పుల్లు పూర్వంలో కాయగూర కడుగుతున్నారు కదండి, ఈ సోషల్ మీడియాలో వస్తుంది కదండి. ఏం చెప్పాలనుకుంటున్నారు వలీ గారి విషయంలో? వలీ గారి విషయంలో రామారావు గారు, వలీ గారి విషయంలో ఒక్క మాటలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి, ఒక్క మాటలో. మనం ప్రశ్నించాలండి. ఏమో మనం ఇంత సౌకర్యాలు ఇచ్చేటప్పుడు మనం అనుమానాస్పదంగా గత సంఘటనలు దృష్టిలో పెట్టుకుని అనుమానాస్పదంగా చూడడానికి అవకాశాలు ఉన్నాయని నా భావన. ఏంటండి నాకు అర్థం కాలేదు, మరొకసారి చెప్పండి. గత సంఘటనలు హైదరాబాద్ లో ఈ విషతుల్యం కెమికల్ కనిపెట్టిన వ్యక్తి అలాంటివి చూసిన తర్వాత ఇలాంటివి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మీరు అంటున్నారా? అంతే కదా సార్. అంటే రామారావు గారు, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. అప్పుడు వార్తల్లో వచ్చింది ఈ రెజిన్ అనే కెమికల్, మేమే చెప్పాం, మేము కూడా ఆర్టీవీ కూడా ఆ విషయాన్ని చాలా పెద్ద ఎత్తున మేము రిపోర్ట్ చేసాం. దానికి ఇప్పుడు వలీ గారికి ఏం సంబంధం? ఏమండి, ఒక కుటుంబంలో ఒకడు ఇల్లీగల్ యాక్టివిటీ చేసేటప్పుడు కుటుంబ సమాజం మొత్తం మీద కుటుంబాన్ని వెలివేస్తారండి. మీకు ఆ కుటుంబంలో మచ్చ స్టిగ్మా పడుతుంది. అందుచేత ఏంటంటే మనము ఇక్కడ హిందూ ఇప్పుడు ఎక్కడో జరిగిందండి, ఏమో హిందూ పండుగల్లో ఉన్నాయి, వీళ్ళు కోవా పండుగ అమ్మడానికి ఇంకే ప్రదేశాలు లేవా? సుదీర్ఘ హిందువుల పండగల్లో జాతరలో అమ్మకూడదా? వేరే మతం వాళ్ళు కోవాబాన్ని అమ్మకూడదా వచ్చి? అయితే దగ్గర ఒక పొరపాటు జరిగేటప్పుడు ప్రతిదీ అనుమానాస్పదంగా చూస్తుంటారు సార్. ప్రతిదీ అంటే ఒక సారీ మీరు రామారావు గారు మీ అభిప్రాయం తప్పు ఖచ్చితంగా. నేను ఐ కాంట్ సపోర్ట్ యూ. అట్ ది సేమ్ టైమ్ ఫారూక్ గారు రెస్పాండ్ అవుతారు ఒకసారి. ఫారూక్ గారు ప్లీజ్. మన రామారావు గారికి సవినయంగా నేను తెలియపరిచేది ఏంటంటే, ఇది ఇటువంటి జాతరలు, ఇటువంటి దర్గాలు, లేకపోతే మొన్న కడపలో చాలా పెద్ద ఇష్టమా జరిగిందండి. మోర్ దాన్ 70 to 80% నాన్ ముస్లిం హిందూ సోదరులు అక్కడికి వచ్చి చిరు వ్యాపారాలు ఏదైతే 20 రూపాయలకి 10 రూపాయలకి చిన్న చిన్న టిఫిన్ బళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ కూడాను అక్కడికి వచ్చి పెట్టుకొని హ్యాపీగా వ్యాపారం చేసుకున్నారు. మన అంతెందుకు బారా షహీద్ దర్గా ఉంది నెల్లూరులో, అలాగే కడపలో పెద్ద దర్గా ఉంది. అక్కడ మన పెద్ద పెద్ద హీరోయిన్ మన రామ్ చరణ్ తేజ్ గారు వీళ్ళందరూ కూడాను అక్కడికి వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. అది ఒక్కొక్కరి విశ్వాసంలో భాగం, అది మనకి దాని మీద నేను కామెంట్ చేయను. బట్ అక్కడ ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో కేవలం నువ్వు టోపీ గడ్డం ఉన్నవాడు మాత్రమే నువ్వు రావాలని చెప్పేసి రూల్ పెట్టారనుకోండి, దాన్ని నేను నిషేధిస్తాను. నేను నా చేతిలో కనుక ఇది ఉంటే కనుక. ఆకలికి మతంతో సంబంధం ఏంటి సార్? అంతే కదా సార్. ఆకలికి మతంతో ఏంటి సంబంధం? ఆకలికి మతంతో ఏంటి సంబంధం అసలు? ఇంకోటి మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం, రేపు రంజాన్ వస్తుంది సార్, రేపు రంజాన్ వస్తుంది. సరే మీ హైదరాబాద్ సంగతి ఏమో మాకైతే తెలియదు, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇఫ్తార్ సమయం అయితే మేము ఇఫ్తార్కి ఒక సామాన్య వ్యక్తి ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో నుంచి నాకు తెలిసి 20-30 రూపాయలు అంటే 20 to 30% మాత్రమే ఒక ముస్లిం వ్యాపారి దగ్గరికి అతను వెళ్తాడు. దానికోసము రిమైనింగ్ ఏదైతే 70 to 80% వాడు కొంటాడో అదంతా కూడా నా హిందూ సోదరుల దగ్గరే కొంటాడు కదా. బజ్జీలు ఇవన్నీ కూడా ఎవరు బాగేస్తారు? ఎవరు దీన్ని ఈ కుటీర పరిశ్రమ నడుపుతుంది? ఎవరు? మన సోదరులే కదా. నేను ఇప్పుడు ఈ రంజాన్ వస్తుంది కదా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే నేను కడుపుకు అన్నం తిన్నట్టా లేకపోతే గడ్డి తిన్నట్టా? నేను అంతే కదా. తప్పండి, ఇది తప్పు, ఖచ్చితంగా తప్పే. రామారావు గారు మాట్లాడింది తప్పే ఖచ్చితంగా. అలాంటి అంత ఇన్సెక్యూరిటీలో మన దేశం లేదు సార్. దయచేసి రియలైజ్ అవ్వండి. మనందరం సేఫ్గానే ఉన్నాం, మన మహిళలు సేఫ్గానే ఉన్నారు. కొంతమంది మన మీద రుద్దుతున్నటువంటి ఆ ఇన్సెక్యూరిటీని మనందరం మన బ్రెయిన్లోకి తీసుకోవద్దు దయచేసి. అంటే ఎక్కడో ఏదో ఒక వ్యక్తి ఒక దారుణానికి పాల్పడ్డాడని చెప్పేసి ఇక అందరినీ అదే ఆలోచనతో చూస్తే అన్ని మతాల్లోనూ ఉన్నారు సార్.
అన్ని మతాల్లోనూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. హిందూ మతంలో చెడ్డోళ్ళు లేరా? ఎంత ఎంత దారుణమైన పని చేసిన వాళ్ళు లేరా? నేను హిందూనే, నేనే చెప్తున్నాను. అన్ని మతాల్లో ఉన్నారు కదా. ముస్లిమ్స్లో ఎవరో ఒకరు చేసిన తర్వాత అంతా అదే రుద్దుతారా? సార్ నేను వలి గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వలి గారు, మీకు హైదరాబాద్లో రెజిన్ అనే ఒక కెమికల్ని తయారు చేసి చాలామంది ప్రాణాలు తీయడానికి ఒక డాక్టర్ ప్లాన్ చేశాడు. మీకు ఏమైనా తెలుసా ఆ విషయం? తెలుసు సార్. మాకి రెజిన్ అంటే ఏందో తెలుసా? తెలుసా? ఓకే, ఫుడ్ జిహాద్ అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఏమన్నారు సార్ మీరు? ఫుడ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? సో దిస్ ఈస్ ద కండిషన్. అక్కడెక్కడో ఎవరో చేసిన దానికి ఈయనకి ఏం సంబంధం అసలు? ఎందుకు ఇంత ఇన్సెక్యూరిటీలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం అంతా? ఇక అంటే ఆ ఇన్సెక్యూరిటీ కళ్ళద్దాలతోనే మొత్తం ప్రతి విషయాన్ని చూసుకుంటూ పోతే ఎలా? మొత్తం